ఈరోజు చాలా సంతోషకరమైన దినం. మాజీ శాసనసభ్యులు మీ అందరి ప్రియతమ నాయకుడు మల్లాది విష్ణు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రియమైన శిష్యుడు, వంగవీటి మోహనరంగ గారికి ప్రియమైన శిష్యుడైన మల్లాది విష్ణు గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరుతున్నందుకు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు, జననేత, పులివెందుల పులి, పోయే ముఖ్యమంత్రి, మనందరి అన్న జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, విలేకరు సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మొన్న జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి మొట్టమొదటి సమాధి రాయి పెట్టబడిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. నేను తెలుగుదేశం చేస్తున్న అరాచక పరిపాలనకి ఎప్పుడు సమాధి కడదామా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. నేను ఎంత దిగజారి మాట్లాడుతున్నాడంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన బాబు సొత్తేదో ఇస్తున్నట్లు పెన్షన్ ఇస్తున్నాను, లేకపోతే ఇంకేదో చేస్తున్నాను, రోడ్లు వేస్తున్నాను, దాని మీద మీరు నడవద్దు అని చెప్పేసి నిస్సిగ్గుగా మతి భ్రమించి మాట్లాడుతున్న విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. నేను ఇటువంటి పెన్షన్లు, లక్షలాది ఇల్లు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రజలందరూ కూడా సంతృప్తి చెందే విధంగా కట్టిన విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఈరోజు ఆయన ఇచ్చిన పెన్షన్ని చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఏదో చేశానని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. మరి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు రుణమాఫీ ఏం చేశారు, మహిళలకి రుణమాఫీ ఏం చేశారు, వీటన్నిటికీ అదేవిధంగా నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు, అవన్నీ కూడా ఏం చేశారో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీకు గనక నిజంగా ప్రజాస్వామ్యం మీద విలువలు ఉండేట్లయితే మీరు ఎటువంటి అరాచక పరిపాలన చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అధికారుల మీద దాడి చేస్తా ఉన్నారు, మహిళల మీద దాడి చేస్తా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం కళ్ళప్పగిచ్చి గుడ్డిగా చూస్తూ ఉంటుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఈ విజయవాడ పట్టణంలో, ఈ రాష్ట్రంలో కాల్మని దొంగల్ని పట్టుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. కానీ ప్రజా ఉద్యమం చేస్తున్న కాపు యువతలు మాత్రం అరెస్టు చేస్తానికి ఎంత నిస్సిగ్గుగా, ఎంత అరాచకంగా నిన్న ప్రవర్తించిందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. నేను అదేవిధంగా దౌర్జన్యకారుల మీద ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కొడితే, ఒక ఉన్నత అధికారి మహిళని కొడితే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదు. కానీ ప్రత్యేక హోదా కోసం లేదో ప్రజల కోసం పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అరెస్టు చేస్తానికి మాత్రం ముందుకు వస్తానని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. నేను అంతేకాదు, ఎంతో విజ్ఞత కలిగిన విజయవాడ పట్టణ మహాశైలందరూ కూడా మనం చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి మోసాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేక హోదా అడిగితే మేము ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చామని చెప్పేసి సంకలు కొట్టుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఈ రోజుటి వరకు కూడా ఈ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చారో ఒకసారి సమాధానం చెప్పమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు, మరి నిన్న కాక మొన్న ఢిల్లీ వెళ్ళి మీరు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని మేము పూర్తిగా వినియోగించుకోలేము, మీరు ఏదైతే ఇచ్చారో హామీలు వాటన్నింటినీ కూడా మేము ఉపయోగించుకోలేమని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్పిన ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ జిల్లా మంత్రులందరూ కూడా విధవులైపోయి కనీసం జిల్లాలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆలోచించేవాళ్ళు. జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్నాయి, డెంగ్యూ జ్వరాలతో చనిపోతా ఉన్నారు. అయినా కూడా ఈ మంత్రులకు పట్టదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ జిల్లాలో
సాగునీరు అందక అనేక మంది రైతాంగం కూడా ఇబ్బంది పడతా ఉంటే ఒక్కరు కూడా పట్టించుకునే పాపం లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇంకా అన్ని కళ్ళబొల్లి మాటలు. అదేవిధంగా విజయవాడలో ఇల్లు అయితే పీకేస్తారు కానీ ఒక్కడికి కూడా ఇల్లు ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. యూనివర్సిటీలకు ఇస్తారు, 5 స్టార్ హోటల్స్కి 100 ఎకరాలు ఇస్తారు, కానీ పేదవాడికి మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఆలోచన కూడా చేయని దౌర్భాగ్య ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. మీకు నిజంగా సిగ్గుంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 20,000 ఇళ్లు కట్టేసి పూర్తి చేసి రిపేర్స్కి మిగిలి ఉన్నాయో వాటిని పూర్తి చేసి వెంటనే పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తాం. మరి అదేవిధంగా మరి డంపింగ్ యార్డ్ స్వచ్ఛ భారత్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటుంది, కానీ ప్రజల నివాసాల మధ్యలో డంపింగ్ యార్డ్తో అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. దాన్ని కూడా మార్పు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి విష్ణు గారు మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఆయన చర్యతో తప్పకుండా పార్టీ బలోపేతం అవుతుందని మేమందరం కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.